నెక్స్ట్ టాపిక్ ఈస్ ప్రాపర్టీస్ ఆఫ్ కన్వల్యూషన్. అంటే ఎందులో చేస్తామండి, కంటిన్యూస్లో చేస్తాము, డిస్క్రీట్లో చేస్తాము. వెన్ వి పర్ఫార్మ్ ఇన్ కంటిన్యూస్ ఇట్ ఈజ్ ఏ కన్వల్యూషన్ ఇంటిగ్రల్ అవుతుంది. సపోజ్ ఇఫ్ యూ పర్ఫార్మ్ యూజింగ్ డిస్క్రీట్ టైమ్ దెన్ ఇట్ ఈస్ కన్వల్యూషన్ సమ్. ప్రాపర్టీస్ ఆఫ్ కన్వల్యూషన్ సమ్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, క్యుములేటివ్ ప్రాపర్టీ. దట్ మీన్స్ ఏంటండి, a ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ఇన్ మల్టిప్లికేషన్. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, కన్వల్యూషన్ చేస్తాం. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ హెచ్ ఆఫ్ టీ చేస్తే హెచ్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ రావాలి. దిస్ ఈజ్ ద క్యుములేటివ్ ప్రాపర్టీ. అంటే ఏంటండి, ఇప్పుడు దీనికి చూసారనుకోండి, ఇన్పుట్ ఏంటి ఎక్స్ ఆఫ్ టీ, ఇంపల్స్ రెస్పాన్స్ ఇది. అంటే ఎక్స్ ఆఫ్ టీ ఇన్పుట్, ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ హెచ్ ఆఫ్ టీ అండ్ ద అవుట్పుట్ ఈజ్ వై ఆఫ్ టీ. ఈ కేస్కి ఇప్పుడు మనం ఈ కేస్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఎలా వస్తుంది, ఇన్పుట్ ఏమో హెచ్ ఆఫ్ టీ, ఇన్పుట్ ఏమో హెచ్ ఆఫ్ టీ, ఇంపల్స్ రెస్పాన్స్ ఏమో ఎక్స్ ఆఫ్ టీ, అవుట్పుట్ ఏమో వై ఆఫ్ టీ. ఇది దీనికి ఇది దీనికి రెండు సేమ్ రావాలి. అవుట్పుట్ అనేది ఇలా వేసినా సేమ్ రావాలి. ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ టీ తీసుకొని ఇంపల్స్ రెస్పాన్స్ హెచ్ ఆఫ్ టీ తీసుకున్న వై ఆఫ్ టీ, హెచ్ ఆఫ్ టీ ఇన్పుట్గా తీసుకొని ఎక్స్ ఆఫ్ టీ ఇంపల్స్ రెస్పాన్స్ కానీ వై ఆఫ్ టీ రెండు సేమ్ ఉండాలన్నమాట. దెన్ ఓన్లీ ఇట్ ఒబేస్ ది క్యుములేటివ్ ప్రాపర్టీ. ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఇది తీసుకున్నారనుకోండి, ఎక్స్ ఆఫ్ టీ ఈ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ టీ. అంటే ఫార్ములా ఏంటండి, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ. ఇది బేసిక్ ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ ఏంటండి, సమ్ టీ మైనస్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు పీ అని అజ్యూమ్ చేసుకున్నారనుకోండి. ఇక్కడ టౌ ప్లేస్లో ఏం రీప్లేస్ చేయొచ్చు, టౌ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ పీ అని రీప్లేస్ చేయొచ్చు కదా. అగైన్ ఇక్కడ దేంతో డిఫరెన్షియేట్ చేశారు, డిటీ అంటే డి టౌ కాబట్టి డి టౌతోని డిఫరెన్షియేట్ చేసాము. టీ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ డిపి అయింది. ఇవన్నీ ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇవి లిమిట్స్ దేనికండి, మైనస్ టౌకును ప్లస్ టౌకు లిమిట్స్. అంటే ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫనైట్, టీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫనైట్ అయింది అనుకోండి, ఈ ఈక్వేషన్ తీసుకున్నాను అనుకోండి, టీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫనైట్ అయితే ఇట్ మీన్స్ పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ప్లస్ ఇన్ఫనైటే కదా అయ్యేది. ఇక్కడ పక్కగా పెట్టండి, మైనస్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు పీ అనుకున్నారనుకోండి. వెన్ టౌ ఈజ్ మైనస్ ఇన్ఫనైట్, మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి పీకి ఏమవుతుందండి, ప్లస్ ఇన్ఫనైట్ లిమిట్ వస్తుంది. నెక్స్ట్ టౌ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇన్ఫనైట్ తీసుకున్నారనుకోండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి పీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫనైట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. లోయర్ లిమిట్ ఏమైంది, మైనస్ ఇన్ఫనైట్ కాస్త ప్లస్ ఇన్ఫనైట్ అయింది. అప్పర్ లిమిట్ ప్లస్ ఇన్ఫనైట్ కాస్త మైనస్ ఇన్ఫనైట్ అయింది. నెక్స్ట్ ఇక టీ ప్లేస్లో టౌ ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి, టీ మైనస్ పీ అనేది రీప్లేస్ చేయాలి. ఎక్స్ ఆఫ్ టీ మైనస్ పీ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌన్ ఏమైనా అజ్యూమ్ చేసాం, పీ కదా, ఇంటూ పీ. నెక్స్ట్ డి టౌ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి, మైనస్ డిపి కాబట్టి మైనస్ డిపి అని చేశాను. నెక్స్ట్ ఇక్కడ మైనస్ అనేది ముందుకు వచ్చింది అనుకోండి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చింది. అలాంటప్పుడు మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఇంటిగ్రల్ వాల్యూస్ చేంజ్ అవుతాయండి. ప్లస్ చేసామనుకోండి, ఇది మైనస్లో ఉంది, దీన్ని మైనస్ ఆఫ్ మైనస్ అనుకోండి, లిమిట్స్ కూడా రివర్స్ అవుతాయి అన్నమాట. ఇది మైనస్ ఇన్ఫనైట్ అవుతుంది, ఇది ప్లస్ ఇన్ఫనైట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ పీ హెచ్ ఆఫ్ పీ ఇంటూ డిపి. మీకు ఇక్కడ చూసారనుకోండి ఎలా ఉంది, మనకు ఫార్ములా ఏంటి, ఇక్కడ చూసారనుకోండి ఎక్స్ ఆఫ్ టౌ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ టీ. ఫస్ట్ ఏది ఉంది, టౌకి ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ టీకి ఏమొచ్చింది, ఎక్స్ వచ్చింది. ఇక్కడ చూసారనుకోండి హెచ్ ఆఫ్ పీ ఉంది అంటే ఏమొస్తుంది, హెచ్ ఆఫ్ టీ వస్తుంది. కన్వల్యూషన్ విత్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ పీ, ఎక్స్ ఆఫ్ టీ మైనస్ పీ ఇక్కడ కంపేర్ చేసుకోండి, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ. దీనికి ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ టీ. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ హెచ్ ఆఫ్ పీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ పీ ఇంటూ
డిపి ఉంది. ఇలా ఉన్నప్పుడు టౌ ప్లేస్లో పి ఉంది, ఎక్స్ ప్లేస్లో హెచ్ ఉంది, టీ సేమ్ టౌ ప్లేస్లో పి ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ హెచ్ ఆఫ్ టీ ఏమో దీనికి, అప్పుడు దీనికి ఏం రాయొచ్చు, ఫస్ట్ ఏముంది హెచ్ ఆఫ్ పి ఉంది కాబట్టి హెచ్ ఆఫ్ టీ అవుతుంది. కన్వల్యూషన్ విత్ నెక్స్ట్ ఇక్కడ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఉన్నప్పుడు ఎక్స్ హెచ్ ఆఫ్ టౌ అయింది కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ అయిందనమాట. మనం ఏమనుకున్నాము, ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ టీ చేసినప్పుడు మనకి ఏం రావాలి, హెచ్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ ఎక్స్ ఆఫ్ టీ రావాలి. ఇక్కడ వచ్చింది కదా, దేర్ ఫోర్ విచ్ ఒబేస్ ది క్యుములేటివ్ ప్రాపర్టీ. ఇదే క్యుములేటివ్ ప్రాపర్టీ డిస్క్రీట్ డొమైన్లో ఏమవుతుందంటే హెచ్ ఆఫ్ ఎన్ కన్వల్యూషన్ విత్ ఎక్స్ ఆఫ్ ఎన్ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ ఎన్ చేస్తే ఏమొస్తుందండి, హెచ్ ఆఫ్ ఎన్ కన్వల్యూషన్ విత్ ఎక్స్ ఆఫ్ ఎన్. సేమ్ ప్రొసీజర్ ఫాలో అయితే మనకు ఈ ప్రాపర్టీ అనేది ఒబే చేస్తుంది అనమాట. సెకండ్ ప్రాపర్టీ ఇన్ కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ కన్వల్యూషన్లో సెకండ్ ప్రాపర్టీ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ h1 of t into h2 of t is equals to x of t convolution with x1 of t, h1 of t into h2 of t. Associative property అంటే a into b into c is equals to a dot b into c. ఇదే కదండి అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే. దిస్ ఈజ్ ది కాంబినేషన్. అంటే మనం ఇది ఇస్తే మనకు ఇలా కూడా రావాలన్నమాట. దట్ మీన్స్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామండి, h1 ఆఫ్ టీ అనేది ఒకటి బ్లాక్ ఇంపల్స్ రెస్పాన్స్, దీనికి ఇన్పుట్ ఏంటండి ఎక్స్ ఆఫ్ టీ. నెక్స్ట్ h1 ఆఫ్ టీ అండ్ h2 ఆఫ్ టీ ఆర్ కన్వల్యూటెడ్. దట్ మీన్స్ h1 ఆఫ్ టీ అండ్ h2 ఆఫ్ టీ ఆర్ మల్టిప్లైడ్ అండ్ ఎట్ ద అవుట్పుట్ we obtain the y of t. These two are convoluted. ఎలా కన్వల్యూట్ అవుతాయండి, దట్ మీన్స్ h1 ఆఫ్ టీ ఇంటూ h2 ఆఫ్ టీ లాగా అవుతాయి అనమాట. దీస్ టూ స్మాల్ బ్లాక్స్ ఆర్ క్యాస్కేడెడ్ ఇంటూ ఏ లార్జ్ బ్లాక్ ఆర్ లార్జ్ సిగ్నల్, సో సచ్ దట్ ఫర్ విచ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ద ఇన్పుట్, విచ్ ఈజ్ ద ఇంపల్స్ రెస్పాన్స్, అండ్ ఇట్ ఈస్ ఏ క్యాస్కేడ్ కాంబినేషన్ ఆఫ్ టూ LTI systems and output is the y of t. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలండి, ఇది ఎక్స్ ఆఫ్ టీ అనుకుంటే ఇది హెచ్ ఆఫ్ టీ అనుకుంటే దెన్ వై ఆఫ్ టీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దట్ మీన్స్ ఎలా వస్తుందండి, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ హెచ్ ఆఫ్ టీ, వేర్ హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ h1 ఆఫ్ టీ ఇంటూ కన్వల్యూషన్ విత్ h1 ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ h2 ఆఫ్ టీ అనేది చేస్తున్నాం అనమాట. దట్ మీన్స్ ఫస్ట్ ఇది ఏంటంటే ఇవి రెండు కన్వల్యూషన్లో ఉన్నాయి కాబట్టి దీనికి ఫార్ములా ఏంటి, ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ ఈజ్ ది ఫార్ములా ఫర్ ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ టీ. మనకి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది, h1 ఉంది కాబట్టి h1 ఆఫ్ టౌ ఇంటూ h2 ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ వస్తుంది. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్. ముందేముందండి, ఇంకొక కన్వల్యూషన్ ఉంది, ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ దిస్ వాల్యూ. అంటే ఏంటంటే ఫార్ములా ఎక్స్ ఆఫ్ టౌ టీ ఎక్కడుందో అక్కడ సమ్ షిఫ్ట్ అనేది వస్తుంది. అంటే ఎలా అవుతుందంటే ఎక్స్ ఆఫ్ ఇక్కడ ఆల్రెడీ టౌ ఉంది కాబట్టి నౌ వీఆర్ అజ్యూమింగ్ ఇట్ యాజ్ ఏ పీ. ఇక్కడ టౌని మనము పీ అని అజ్యూమ్ చేసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఒక టౌ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో టౌ కాకుండా పీ అని అజ్యూమ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూసారనుకోండి, షిఫ్ట్ ఎక్కడ ఇవ్వాలి, టీ ఎక్కడ ఉందో అక్కడ పీ షిఫ్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ టీ లేదు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది, h1 ఆఫ్ టౌ వస్తుంది. ఇక్కడ టీ ఉంది కాబట్టి ఇక్కడ ఈ షిఫ్ట్ అనేది వస్తుంది, h2 ఆఫ్ టీ మైనస్ టౌ మైనస్ పీ ఇంటూ డి టౌ. మనం ఇక్కడ ఏం తీసుకున్నామండి, పీ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు పీ. సో ఇదేమైతే మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ అయింది. ఒక కన్వల్యూషన్ తీస్తే ఇక్కడ ఒక కన్వల్యూషన్ తీసేస్తే ఒక ఇంటిగ్రల్ వాల్యూ వచ్చింది, ఇక్కడ ఇంకొక కన్వల్యూషన్ తీసేస్తే ఇంకొక ఇంటిగ్రల్ వాల్యూ వచ్చిందనమాట. ఇక్కడ కన్వల్యూషన్ తీసేస్తే ఇంటిగ్రల్ విత్ డి టౌ, ఇక్కడ టౌ అనేది షిఫ్ట్ కాబట్టి డి టౌ వచ్చింది. ఇక్కడ మనం పీ అని అజ్యూమ్ చేసాం కాబట్టి
పీ షిఫ్ట్ ఇక్కడ, పీ షిఫ్ట్ ఇక్కడ, ఇక్కడ డిపి అని వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్స్ టు బీటా మైనస్ పి అని అజ్యూమ్ చేయండి. చేస్తే ఏమవుతుందండి ఈక్వేషన్ -ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ పి ఇంటూ ఇక్కడ ఏంటండి h1 ఆఫ్ టౌ కదా, h1 ఆఫ్ బీటా మైనస్ పి ఇంటూ నెక్స్ట్ ఇక్కడ కూడా టౌ ప్లేస్లో ఏం పెట్టాము, బీటా మైనస్ పి అని రీప్లేస్ చేయండి. దట్ మీన్స్ h2 ఆఫ్ టీ మైనస్ బీటా ప్లస్ పి మైనస్ పి ఇంటూ ఇక్కడ మనకు లిమిట్స్ ఏమున్నాయండి, డిటి అండ్ డిపి ఉన్నాయి కదా. ఫస్ట్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, టౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటా మైనస్ పి అంటున్నాం కాబట్టి డి టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, డి బీటా అవుతుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుందండి, డి ఇంటూ బీటా, డి టౌ ప్లేస్లో డిపి అనేది అలానే కాన్స్టాంట్గా ఉండిపోతుంది. నెక్స్ట్ లిమిట్స్ ఏమవుతాయండి, ఇక్కడ 2 ఇంటిగ్రల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 1 మోర్ ఇంటిగ్రల్ కూడా ఉంది. నెక్స్ట్ లిమిట్స్ ఏమవుతాయి, -ఇన్ఫైనైట్ తీసుకున్నారనుకోండి, ఇఫ్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు -ఇన్ఫైనైట్ అంటే బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి -ఇన్ఫైనైట్. వెన్ టౌ ఈజ్ ఈక్వల్ టు +ఇన్ఫైనైట్, బీటా ఈజ్ ఈక్వల్స్ టు +ఇన్ఫైనైట్ అయింది. నెక్స్ట్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే -ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ పి ఇంటూ -ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ h1 ఆఫ్ బీటా మైనస్ పి ఇంటూ ఇక్కడ ప్లస్ పి మైనస్ పి క్యాన్సిల్ కాబట్టి h2 ఆఫ్ టీ మైనస్ బీటా ఇంటూ డి బీటా ఇంటూ డిపి అయింది. నెక్స్ట్ ఇక్కడ చూసారనుకోండి, ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందండి, ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఉంది. ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఉన్నప్పుడు ఏం రాస్తామండి, -ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ డి టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ టీ కదా. ఇక్కడ చూసారనుకోండి, టౌ ప్లేస్లో ఏముంది, పి ఉంది, టీ ప్లేస్లో బీటా ఉంది. అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ, టీ ప్లేస్లో ఏమొస్తుంది, బీటానే కదా వచ్చిందంటే ఎక్స్ ఆఫ్ బీటా కన్వల్యూషన్ విత్ h1 ఆఫ్ బీటా వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ మనం దీని వేసాం కాబట్టి ఇది. నెక్స్ట్ ఒక ఇంటిగ్రల్కి ఇదంతా వచ్చింది అంటే జస్ట్ ఇంకొక ఇంటిగ్రల్ మాత్రమే మిగిలిపోయింది. నెక్స్ట్ -ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ h2 ఆఫ్ టీ మైనస్ బీటా. నెక్స్ట్ ఇక్కడ మనం దేంతో వేసామండి, పి కాబట్టి ఇక్కడ డిపి టర్మ్ కూడా వెళ్ళిపోయింది. ఇది ఒక్కటి మాత్రమే మిగిలింది కాబట్టి ఇక్కడ డి ఇంటూ బీటా అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసారనుకోండి, సేమ్ మళ్ళీ ఇది ఎక్స్ ఆఫ్ టౌ అనుకుంటే ఇది ఏమైందండి, హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ లాగానే ఉంది. ఇక్కడ టౌ ప్లేస్లో బీటా ఉంది, ఇక్కడ టౌ ప్లేస్లో బీటా ఉంది, డి టౌ -ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ మళ్ళీ సేమ్ లానే ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు ఏం రాస్తాము, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ హెచ్ ఆఫ్ టీ అని రాస్తాము. ఇక్కడ టీ ప్లేస్లో ఏముంది, టీనే ఉంది కదా, ఓన్లీ టౌ ప్లేస్లోనే బీటా ఉంది. మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ హెచ్ ఆఫ్ టీ కదా ఫార్ములా. అంటే ఏమవుతుంది, ఇది మొత్తం ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ h1 ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ h2 ఆఫ్ టీ. మనకు కావాల్సింది ఇదే కదండి, ఇక్కడ వచ్చిందా. దిస్ ఈజ్ ది అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ డిస్క్రీట్లో ఏమవుతుందండి, ఇన్ డిస్క్రీట్ డొమైన్ ఆర్ ఇన్ కన్వల్యూషన్ సమ్ ఏమవుతుందండి, ఎక్స్ ఆఫ్ ఎన్ కన్వల్యూషన్ విత్ h1 ఆఫ్ ఎన్ కన్వల్యూషన్ విత్ h2 ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ కన్వల్యూషన్ విత్ h1 ఆఫ్ ఎన్ కన్వల్యూషన్ విత్ h2 ఆఫ్ ఎన్. ఇది సేమ్ అండి, ఇక్కడ టైంలో తీసుకున్నాము, ఇక్కడ ఇంపల్స్లో తీసుకుంటాం, డిస్క్రీట్ వాల్యూస్లో తీసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ అసోసియేటివ్. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. అగైన్ ఇట్ ఈజ్ ఇన్ కంటిన్యూస్ డొమైన్లో చెప్తున్నాను. దట్ ఈజ్ ఏంటంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇక్కడ మనకు కన్వల్యూషన్ కాబట్టి ఏమవుతుందండి, ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ h1 ఆఫ్ టీ ప్లస్ h2 ఆఫ్ టీ
is equals to x of t convolution with h1 of t plus x of t convolution with h2 of t అనేది మనం ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాము అంటే ఫస్ట్ ఇది తీసుకుంటాం. దట్ మీన్స్ ఇది ఎక్స్ ఆఫ్ టీ అనేది ఏంటండి ఇన్పుట్. నెక్స్ట్ దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. h1 of t and h2 of t are in parallel combination and those are connected to a summer. అంటే ఏమవుతుందండి x1 of t అనేది ఇన్పుట్, ఇది ఇక్కడికి వస్తుంది. అంటే ఇవి రెండు ఏమవుతాయండి, ఇది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది కాబట్టి రెండు యాడ్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఇలా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రమ్ హియర్ వి టేక్ ది అవుట్పుట్ y of t. ఇట్ ఈజ్ ఆల్సో రిటర్న్ యాజ్ x1 of t is the input, h1 of t plus h2 of t is y of t. ఈ రెండింటిని కన్వల్యూట్ చేస్తే y of t అనేది వస్తుంది. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ లైక్ దిస్. ఇక్కడేమో ఒక సమ్మర్కి ఇచ్చాము, ఇక్కడేమో జస్ట్ యాడ్ చేస్తున్నాం, అడిషన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ దీనికి ప్రూఫ్ ఎలానో చూడండి. అంటే దీన్ని చేస్తే ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ h1 of t ప్లస్ h2 of t, దీని మనకి ఆన్సర్ కావాలి. దట్ మీన్స్ ఏంటండి, ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ h1 of t. ఓకే, ఇలా కాకుండా ఇట్లా చేద్దాం. ఫస్ట్ ఇది ఎలా ఉందండి, ఎక్స్ ఆఫ్ టీ, ఇది మొత్తం హెచ్ ఆఫ్ టీ అనుకున్నారనుకోండి. ఫార్ములా ఏంటి, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ, వేర్ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ అంటే ఇదే కదండి, హెచ్ ఆఫ్ టీ అంటే ఇది. ఇక టీ మైనస్ టౌ అంటే ఇక టీ ప్లేస్లో టీ మైనస్ టౌని రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ ఇక్కడ h1 ఆఫ్ టీ మైనస్ టౌ ప్లస్ h2 ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డిటి అయింది. నెక్స్ట్ సపరేట్ చేసేయండి, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ h1 ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ. నెక్స్ట్ మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ h2 ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ h1 ఆఫ్ టీ బై యూజింగ్ ది ఫార్ములా. ఇక్కడ కూడా ఎక్స్ ఆఫ్ టీ, ఇది ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ h2 ఆఫ్ టీ, సారీ కన్వల్యూషన్ విత్ h2 ఆఫ్ టీ. మనకు అదే కదండి కావాల్సింది. సో ఇట్ ఈజ్ ఇన్ టైమ్ డొమైన్. అదే డిస్క్రీట్ డొమైన్లో ఏమవుతుందండి, ఎక్స్ ఆఫ్ ఎన్ కన్వల్యూషన్ విత్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ h1 ఆఫ్ n అండ్ h2 ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు x of n convolution with h1 of n plus x of n convolution with h2 of n. Now the fourth property is shift property. That is x of t ni convolution with h of t చేసామనుకోండి, అవుట్పుట్ ఈస్ y of t. సపోజ్ మనము ఏదైనా షిఫ్ట్ అనేది సమ్ డిలే అనేది ఇచ్చాము. సపోజ్ ఇఫ్ వీ గివ్ సమ్ డిలే, దట్ మీన్స్ సమ్ రైట్ షిఫ్ట్ అనేది ఇచ్చాము, దెన్ ఏమవుతుందండి, అవుట్పుట్లో కూడా సేమ్ షిఫ్ట్ అనేది వస్తుంది. బికాజ్ ఇట్ ఈజ్ ఏ ఎల్టీఐ సిస్టమ్. ఇన్పుట్లో ఎంత షిఫ్ట్ ఇస్తే అవుట్పుట్లో కూడా అంతే షిఫ్ట్ వస్తుంది. సపోజ్ ఇఫ్ యూ గివ్ ద షిఫ్ట్ ఇన్ ద ఎక్స్, ఇన్పుట్ సిగ్నల్లో ఇచ్చామనుకోండి, దెన్ ఆల్సో వీ గెట్ ది సేమ్ షిఫ్ట్ ఇన్ ద అవుట్పుట్ సిగ్నల్. ఇందులో షిఫ్ట్ ఇచ్చిన, హెచ్లో ఇచ్చిన, ఎక్స్లో ఇచ్చిన, same shift will occur in the output side. Here x of t convolution with h of t की formula ఏంటండి, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ ఈజ్ ఈక్వల్స్ టు వై ఆఫ్ టీ అనేది ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామండి, సమ్ షిఫ్ట్ అనేది అప్లై చేసాం. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టీ అనే షిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందండి, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్, ఇది కాన్స్టాంట్ ఎక్స్ ఆఫ్ టవే వస్తుంది. ఇక్కడ ఏమవుతుందండి, సమ్ షిఫ్ట్ అనేది వస్తుంది, టీ మైనస్ టీ నాట్ మైనస్ టౌ ఇంటూ డి టౌ అవుతుంది.
నెక్స్ట్ ఇక్కడ చూసారనుకోండి, ఇది సమ్ వాల్యూ అనుకుంటే ఇది ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ లాగా ఉంది. దెన్ ఇట్ ఈస్ వై ఆఫ్ టీ. కానీ ఇక్కడ టీ ప్లేస్లో ఏముందండి, టీ మైనస్ టీ నాట్ ఉంది కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఆఫ్ టీ మైనస్ టీ నాట్. సిమిలర్లీ ఒకవేళ టీఎక్స్లో ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ అనేది ఒక సిగ్నల్, అందులో సమ్ T1 డిలే అని ఇచ్చాము. సిమిలర్లీ హెచ్ ఆఫ్ టీ అనేది ఒక సిగ్నల్, అందులో సమ్ డిలే T2 అని ఇచ్చాము. దట్ మీన్స్ హెచ్ ఆఫ్ టీ మైనస్ T2, ఇందులో ఒక డిలే ఇచ్చాము, ఇందులో ఒక డిలే ఇచ్చాము. దెన్ ఇవి రెండు కన్వల్యూషన్ చేసామనుకోండి, ఏమవుతుంది, అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ మైనస్ ఈ రెండిటి డిలే. దట్ మీన్స్ మైనస్ ఆఫ్ T1 plus T2. This is the shift property in continuous domain. Suppose if you take discrete domain, x of n convolution with h of n ఏమవుతుందండి, y of n అవుతుంది. Suppose if we apply some shift in the h of n signal, then the same shift occurs in the output also. Similarly x of n minus n naught, input signal లో some shift ఇచ్చామనుకోండి, then also we get the same output signal with shifted value. Suppose x of n ki some shift n1, some delay ఇచ్చాము n1, that means x of n minus n1 అయింది. Similarly h of n అనేది ఇంకో సిగ్నల్, దీనికి some delay n2 అని ఇచ్చాము, then which is h of n minus n2. దెన్ ఇవి రెండు కన్వల్యూషన్ చేసామనుకోండి, ఏమవుతుంది, అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ sum of the delays. That means n minus sum of the delays is the property of shifting. Fifth property is convolution with an impulse. అంటే ఏంటండి, ఇంపల్స్ని మల్టిప్లై చేస్తున్నాము, చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్కి సమ్ ఇంపల్స్ సిగ్నల్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. అంటే ఏంటంటే ఫస్ట్ ఏంటి ఫార్ములా, మైనస్ ఇన్ఫనైట్ టు ఇన్ఫనైట్ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ డెల్టా ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ. మొత్తం యాక్స్ ఎందులోకి మారిందండి, టౌలోకి మారింది. దట్ మీన్స్ విచ్ డిఫైన్స్ ఎట్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు టీ అన్నట్టే కదండి. వెన్ అది సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఎక్స్ ఆఫ్ టీ అవుతుంది. అగైన్ మైనస్ ఇన్ఫనైట్ టు ఇది ఎక్స్ టౌ ప్లేస్ టీని రీప్లేస్ చేశాను, ఈ మైనస్ ఇన్ఫనైట్ నుంచి ఇన్ఫనైట్ ఇక్కడికి పంపించాను. డెల్టా ఆఫ్ టీ మైనస్ టౌ which is defined only at tau is equal to t into dt is equals to x of t into is defined only at one point, that is t minus t. That means minus infinite to infinite delta of 0 into d tau into dt is equals to x of t into 1. సో నెక్స్ట్ ఏమవుతుందండి, ఎక్స్ ఆఫ్ టీ అనేది వచ్చింది. ఇంపల్స్తో ఏ సిగ్నల్ని కన్వల్యూట్ చేసినా మనకు మళ్ళీ సేమ్ సిగ్నల్ అనేది వస్తుంది. సిమిలర్లీ ఇన్ ది డిస్క్రీట్ డొమైన్, దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఎన్ కన్వల్యూషన్ విత్ డెల్టా ఆఫ్ ఎన్. అంటే ఇంపల్స్ సీక్వెన్స్ తీసుకున్నారనుకోండి, వెన్ వీ కన్వల్యూటెడ్ ఇట్ విత్ ఇన్పుట్ సిగ్నల్, దెన్ ద అవుట్పుట్ ఈస్ x of n. That means same input signal is obtained at the output. Next sixth property is width. Width అంటే ఒక టూ సిగ్నల్స్ తీసుకున్నాను అనుకోండి, సపోజ్ ఎక్స్ ఆఫ్ టీకి ఒక గ్రాఫ్ ఉంది, హెచ్ ఆఫ్ టీకి ఒక గ్రాఫ్ ఉంది. దట్ మీన్స్ విచ్ ఈస్ డిఫైన్డ్ ఫ్రమ్ -3 to 1. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫ్రమ్ -2 to 2. నెక్స్ట్ ఈ రెండు సిగ్నల్స్కి కన్వల్యూట్ చేసినప్పుడు దాని లెంత్ సపోజ్ ఇక్కడ ఎలా వస్తుంది, సమ్ ఓవరాల్ గ్రాఫ్ వచ్చేస్తుంది, విచ్ ఈస్ డిఫైన్డ్ ఫ్రమ్ సమ్ పాయింట్ టు సమ్ పాయింట్ కదా. అంటే దీనికి ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ పాయింట్ వరకు ఎండ్ అవుతుంది, ఇవన్నీ చెక్ చేయాలంటే వీ యూజ్ ద ప్రాపర్టీ ఆఫ్ విడ్త్ ప్రాపర్టీ. ఎలా అంటే ఎక్స్ ఆఫ్ టీ, హెచ్ ఆఫ్ టీ టూ సిగ్నల్స్ అని అనుకున్నాం. దేర్ ఫోర్ ఇట్స్ డ్యూరేషన్ ఆర్ విడ్త్ ఈస్ WX, ఇట్స్ డ్యూరేషన్ ఈస్ WH. ఫర్ y of t it is W of y. These are notations for duration, width or duration of x, duration of h, duration of y. Suppose ఇప్పుడు ఒక గ్రాఫ్ ఇలా తీసుకోండి, ఎగ్జాంపుల్
దిస్ ఈజ్ -1 నుంచి 3 వరకు డిఫైన్ అయింది, విచ్ ఈజ్ ఎక్స్ ఆఫ్ టీ అండ్ ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 1. నెక్స్ట్ వై ఆఫ్ టీ అనేది ఎలా ఉంది అంటే, సారీ ఇది కాదు, హెచ్ ఆఫ్ టీ ఎలా ఉంది అంటే 0 నుంచి 2 వరకు డిఫైన్ చేశారు, ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 1. అగైన్ 3 నుంచి 4 వరకు డిఫైన్ చేశారు, ఇట్ ఈస్ టీ యాక్సిస్. ఇప్పుడు మనకు డ్యూరేషన్ కావాలన్నప్పుడు ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీకి ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కదండి, అంటే ఇదేమవుతుంది రైట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్, ఇదేమవుతుందండి లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇది చూసారనుకోండి, ఇది రైట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్, ఇది హెచ్ ఆఫ్ టీ సిగ్నల్ కదా, కాబట్టి రైట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్, ఇది లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్ అనమాట. ఫస్ట్ ఇవన్నీ ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకు డ్యూరేషన్ కావాలంటే ఏం చేస్తామండి, T2 మైనస్ T1, T2 మైనస్ T1 కదా. దట్ మీన్స్ ఇప్పుడు మనకి ఏం కావాలి, డ్యూరేషన్ ఆర్ విడ్త్ ఆఫ్ ఎక్స్ కావాలంటే ఏం చేస్తాము, హయ్యర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ, అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ, కాబట్టి RE ఆఫ్ ఎక్స్ మైనస్ LE ఆఫ్ ఎక్స్ అనేది చేస్తామన్నమాట. T2 మైనస్ T1 అలా. నెక్స్ట్ ఇక్కడ కూడా W ఆఫ్ హెచ్, విడ్త్ ఆఫ్ ది హెచ్ సిగ్నల్, హెచ్ ఆఫ్ టీ సిగ్నల్ కావాలంటే రైట్ మైనస్ లెఫ్ట్, RE ఆఫ్ హెచ్ మైనస్ LE ఆఫ్ హెచ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, W ఆఫ్ వై అంటే విడ్త్ ఆఫ్ ది వై సిగ్నల్ కావాలి అంటే ఏం చేస్తామండి, టు గెట్ విడ్త్ ఆఫ్ ది వై ఫస్ట్ మనకి ఏం కావాలి, రైట్ ఎడ్జ్ ఆఫ్ వై కావాలి, లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ వై కావాలి, అంతేనా. నెక్స్ట్ రైట్ ఎడ్జ్ ఆఫ్ వై కావాలంటే రైట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రైట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ వై కావాలంటే లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్ని వేస్తే మనకు W ఆఫ్ వై వస్తుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ రైట్ ఎడ్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 3, లెఫ్ట్ ఎడ్జ్ ఈజ్ ఈక్వల్స్ టు -1 కదా, దట్ మీన్స్ 3 మైనస్ ఆఫ్ -1, దట్ మీన్స్ 4, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ చూసారనుకోండి రైట్ ఎడ్జ్ వాల్యూ ఎంత ఉంది 4, లెఫ్ట్ ఎడ్జ్ 0, దట్ మీన్స్ ఇది కూడా ఎంత ఉందండి 4 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, టోటల్ విడ్త్ ఆఫ్ వై అంటే రైట్ ఎడ్జ్ ఆఫ్ వై ప్లస్ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ వై కావాలి, కాబట్టి రైట్ ఎడ్జ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఈ రెండింటి కాంబినేషన్ అంటే రైట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది 3 ప్లస్ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ రైట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్ ఎంత ఉంది 4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది -1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్ ఎంత ఉంది 0, అగైన్ 3 + 4 7. నెక్స్ట్ సారీ అండి, ఇక్కడ మైనస్ కదా, ఎప్పుడైనా రైట్ మైనస్ లెఫ్ట్ కదా, రైట్ మైనస్ లెఫ్ట్, ఇక్కడ 3 + 4 7, ఇక్కడ -1. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు రైట్ మైనస్ లెఫ్ట్, కాబట్టి రైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 7, లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది -1, కాబట్టి మైనస్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్స్ టు 8 అన్నమాట. ఇలా మనము చేస్తాం విడ్త్ ప్రాపర్టీ. నెక్స్ట్ విడ్త్ ప్రాపర్టీ ఇన్ డిస్క్రీట్ డొమైన్లో ఎలా ఉంటుంది అంటే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామండి, నెంబర్ ఫస్ట్ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇలా సమ్ శాంపిల్స్ ఎక్స్ ఆఫ్ ఎన్, సిమిలర్లీ హెచ్ ఆఫ్ ఎన్ కూడా సమ్ శాంపిల్స్ ఉన్నాయండి, దిస్ ఈజ్ హెచ్ ఆఫ్ ఎన్. ఇక్కడ రైట్ సైడ్ దాన్ని ఏమంటున్నాము, రైట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్, లెఫ్ట్లో ఉన్నదాన్ని లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ కూడా రైట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్, దిస్ ఈజ్ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్. ఇప్పుడు మనకు ఒక సీక్వెన్స్లో ఎన్ని శాంపిల్స్ అంటే 1 2 3 4 5 6 శాంపిల్స్ అని ఎలా తీసుకుంటాము అంటే, ఇప్పుడు ఇలానే చూడండి, ఇది 0 1 2, నెక్స్ట్ -1 -2. నెక్స్ట్ ఇక్కడ ఏంటండి, రైట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్, లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇఫ్ యూ వాంట్ ది డ్యూరేషన్ ఆఫ్ దిస్ ఎక్స్ సిగ్నల్ ఏంటండి, రైట్ ఎడ్జ్ మైనస్ లెఫ్ట్ ఎడ్జ్, రైట్ ఎడ్జ్ మైనస్ లెఫ్ట్ ఎడ్జ్ చేస్తే ఏమొచ్చింది 2 - -2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందండి
4. బట్ ఇక్కడ మీరు శాంపిల్స్ చెక్ చేస్తే 1 2 3 4 5 శాంపిల్స్ వచ్చినాయి. అంటే ఏంటండి, ఒక శాంపుల్ ఎక్కువ వస్తుంది. దట్ ఈజ్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది అనమాట. సో we add in the formula as width of x in discrete time లో ఏంటంటే రైట్ ఎడ్జ్ మైనస్ లెఫ్ట్ ఎడ్జ్ ప్లస్ 1. అలా అయితేనే 4 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ది నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఇన్ ఎ సిగ్నల్కి ఫార్ములా. నెక్స్ట్ సిమిలర్లీ విడ్త్ ఆఫ్ హెచ్ కూడా ఏంటండి ఫార్ములా, రైట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్ ప్లస్ 1. ఇప్పుడు మనకి ఏం కావాలి, డబ్ల్యూ ఆఫ్ వై కావాలి. దట్ మీన్స్ వైకి విడ్త్ ఆఫ్ వై అంటే విడ్త్ ఆఫ్ హెచ్ ఎక్స్ ప్లస్ విడ్త్ ఆఫ్ హెచ్ అన్నట్టే కదా. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో రిటన్ యాజ్ రైట్ ఎడ్జ్ ఆఫ్ వై మైనస్ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ వై ప్లస్ 1 అని రాసుకోవచ్చా. నెక్స్ట్ హియర్ దిస్ ఈజ్ రిటన్ యాజ్ రైట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రైట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్ మైనస్ ఆఫ్ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్ ప్లస్ 1. కానీ మనకు ఫార్ములా ఏంటండి, +1 +1 ఉండాలి. అంటే ఇక్కడ మనం ఏం యాడ్ చేద్దాము, +1 +1 యాడ్ చేసాము. యాడ్ చేస్తే ఇక్కడ +1 అయింది, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏమైంది, -1 +1 -1 అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇదంటే ఏంటండి, రైట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రైట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్. నెక్స్ట్ రైట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ నుంచి మైనస్ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. రైట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ ఇక్కడ ఏంటండి, ప్లస్ ఆఫ్ రైట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్ మైనస్ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ హెచ్. ఇక్కడ +1 ఉంది కదా, ఇక్కడ +1 తీసుకోండి. ఇక్కడ -1 మిగిలింది కదా, మైనస్ ఇక్కడ ప్లస్ ఆఫ్ 1 ఇంటూ మైనస్ అయితే మైనస్ కాబట్టి -1 వచ్చేసింది. నెక్స్ట్ ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ డబ్ల్యూ ఆఫ్ ఎక్స్ విడ్త్ ఆఫ్ ఎక్స్ ప్లస్ విడ్త్ ఆఫ్ వై -1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు విడ్త్ ఆఫ్ వై సిగ్నల్ విడ్త్ ఆఫ్ హెచ్. ఇక్కడ విడ్త్ ఆఫ్ హెచ్ విడ్త్ ఆఫ్ ఎక్స్ బయట -1 కాబట్టి -1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు విడ్త్ ఆఫ్ వై. ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ టీ చేస్తే వై ఆఫ్ టీ అనేది వస్తుంది. సపోజ్ ఇఫ్ ఈ differentiation ఈజ్ అప్లైడ్ ఓన్లీ టు ద ఎక్స్ ఆఫ్ టీ సిగ్నల్, దట్ మీన్స్ differentiation ఈజ్ అప్లైడ్ టు ఎక్స్ ఆఫ్ టీ సిగ్నల్ and we'll see what is the output. That is x of t into h of t అంటే ఫార్ములా ఏంటండి, y of t is equals to x of t into h of t అంటే ఫార్ములా ఏంటి, -∞ to ∞ x of tau into h of t minus tau into d tau. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, డిఫరెన్షియేటింగ్ ది x of t అంటే dx of t by dt into హెచ్ ఆఫ్ టీ అనేది చేస్తున్నాం. చేస్తే దీనికి ఫార్ములా ఏంటండి, d/dt ఆఫ్ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీని డిఫరెన్షియేట్ చేసాం, ముందు కూడా d/dt అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ d/dtని బయటికి తీసామనుకోండి, d/dt -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఆఫ్ టీ కదా. దట్ మీన్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు d/dt ఆఫ్ వై ఆఫ్ టీ అనేది వచ్చింది. సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు d/dt ఆఫ్ వై ఆఫ్ టీ వచ్చింది. నౌ హియర్ ఎక్స్ ఆఫ్ టీని అలానే ఉంచి నౌ వీఆర్ డిఫరెన్షియేటింగ్ ది హెచ్ ఆఫ్ టీ, దెన్ విల్ సీ వాట్ ఈస్ ది అవుట్పుట్. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటండి, ఎక్స్ ఆఫ్ టీ కన్వర్షన్ విత్ హెచ్ ఆఫ్ టీ అంటే -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ. బట్ ఇక్కడ ముందేముంది, d/dt ఉంది కదా, ఇక్కడ d/dt అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ d/dtని బయటికి తీసారనుకోండి, d/dt ఎందుకంటే ఇది ఇక్కడున్న ఒకటే, ఎందుకంటే ఇది ఓన్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వాల్యూ కాబట్టి ఇక్కడ రాసినా దీని మీనింగ్ ఇదే, ఇది ఇక్కడ రాసినా కూడా దీనికి ఎలాంటి ఏమంటారండి ఆపరేషన్ చేయదు, ఓన్లీ దీనికి మాత్రమే ఉంటుంది కాబట్టి
ఇది ఇక్కడ రాసినా కూడా ఏం కాదు, కాబట్టి ఇక్కడ రాసాను మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ. ఇట్ ఈస్ రిటన్ యాజ్ ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ టీ. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు వై ఆఫ్ టీగా, దట్ మీన్స్ డి బై డిటీ ఆఫ్ వై ఆఫ్ టీ. అంటే ఇది చేసినా కూడా ఏమొచ్చిందండి, ఇదే వచ్చింది. దట్ మీన్స్ ఇంతకుముందు మనం చూసామనుకోండి, ఎక్స్ ఆఫ్ టీలో ఏ షిఫ్ట్ ఇచ్చినా, హెచ్ ఆఫ్ టీలో ఏ షిఫ్ట్ ఇచ్చినా కూడా వై ఆఫ్ టీలో సేమ్ షిఫ్ట్ అనేది వస్తుంది. సిమిలర్గా మనం డిఫరెన్షియేషన్ ఎక్స్ ఆఫ్ టీకి చేసిన, ఇన్పుట్ సిగ్నల్కి చేసిన, ఇంపల్స్ రెస్పాన్స్కి చేసిన, ద డిఫరెన్షియేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎట్ ద అవుట్పుట్ సిగ్నల్ ఆల్సో. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ. దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ టీ చేసామనుకోండి, వి గెట్ ది వై ఆఫ్ టీ సిగ్నల్. టైమ్ స్కేలింగ్ అంటే ఏంటండి, స్కేలింగ్ మీన్స్ సమ్ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ టు ద టీ సిగ్నల్. అంటే ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఆఫ్ టీ అనేది ఈ సిగ్నల్ సమ్ 0 నుంచి 2 వరకు ఉంది, ఇట్స్ హ్యాస్ అన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ 1. నౌ స్కేలింగ్ వాల్యూ అంటే ఏంటండి, టీకి సమ్ వాల్యూ అనేది మల్టిప్లై అవుతుంది, దట్ ఈస్ ఏ. ఐదర్ ఇట్ విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయినా ఉండొచ్చు, లెస్ దెన్ 0 అయినా ఉండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0, ఇట్ ఈస్ ఏ కంప్రెషన్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 0, ఇట్ ఈస్ ఎక్స్పాన్షన్. ఏ కంప్రెషన్ ఆఫ్ ద సిగ్నల్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సిగ్నల్. సో ఇక్కడ ఏం చేస్తున్నామండి, సమ్ యాంప్లిట్యూడ్ అనేది మల్టిప్లై, దట్ ఈస్ సమ్ యాంప్లిట్యూడ్ ఈస్ స్కేల్డ్ ఆర్ మల్టిప్లైడ్ టు ద ఎక్స్ ఆఫ్ టీ ఆర్ హెచ్ ఆఫ్ టీ సిగ్నల్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సమ్ స్కేలింగ్ వాల్యూ ఏ ఇంటూ టీ ఇంటూ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ ఏ ఇంటూ టీ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ కేస్లో వెన్ కేస్ 1 ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 మీన్స్ పాజిటివ్ వాల్యూ అయితే ఏంటి, ఇన్ ద సెకండ్ కేస్ వెన్ ఏ ఈజ్ లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ అయితే ఏమైతే చూద్దాం. ఫస్ట్ ఎక్స్ ఆఫ్ ఏటీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ ఏటీ కదా, దట్ మీన్స్ మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ టౌ అంటే ఎక్స్ ఆఫ్ ఏ టౌ కాన్స్టెంట్ కాబట్టి అది అలానే వచ్చింది. నెక్స్ట్ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ అంటే ఏ కామన్ తీసేస్తే టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ కదండి, ఏ కాన్స్టెంట్ పక్క పెట్టిస్తే ఎక్స్ ఆఫ్ టౌ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ వచ్చింది. దట్ ఈస్ మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఏ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ ఏ టీ మైనస్ ఏ టౌ ఇంటూ డి టౌ. హియర్ వీఆర్ అజ్యూమింగ్ ఏ టౌ ఈజ్ ఈక్వల్స్ టు పి అనుకున్నాం. దెన్ ఏ అనేది కాన్స్టెంట్, డి టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందండి, డిపి. దట్ మీన్స్ డి టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, డిపి బై ఏ కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ మీన్స్ ఇక్కడ కూడా టౌ లిమిట్స్ ఏంటండి, మైనస్ ఇన్ఫైనైట్ నుంచి ప్లస్ ఇన్ఫైనైట్. పి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇది 1 అనుకుంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు పి అయింది, అంటే పీకి కూడా సేమ్ లిమిట్స్ వస్తాయి కాబట్టి మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్. నెక్స్ట్ ఏ ఇంటూ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకున్నాం, ఎక్స్ ఆఫ్ పి హెచ్ ఆఫ్ ఏటీ మైనస్ పి ఇంటూ డి టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందండి, డిపి బై ఏ. నెక్స్ట్ 1/a అనేది కాన్స్టెంట్ బయటికి, మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ పి ఇంటూ హెచ్ ఆఫ్ ఏటీ మైనస్ పి ఇంటూ డిపి. ఇది ఎలా ఉందండి, ఎక్స్ ఆఫ్ టీ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ టీగా. దట్ మీన్స్ ఇక్కడ టీ ప్లేస్లో ఏది ఉంటే అది ఇక్కడ రాయాలి. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ ఏటీ కన్వల్యూషన్ విత్ వై ఆఫ్ ఏటీ హెచ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి, వై ఆఫ్ ఏటీ ముందేముంది 1/a. దట్ ఈస్ ఏం చేసాం మనం ఇక్కడ, ఎక్స్ ఆఫ్ ఏటీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ ఏటీ చేస్తే 1/a ఇంటూ వై ఆఫ్ ఏ బై టీ వచ్చింది. నెక్స్ట్ వెన్ ఏ ఈజ్ లెస్ దెన్ 0 అంటే ఏంటండి, ఎక్స్ ఆఫ్ మైనస్ ఏటీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్
minus 80. A is less than 0 means negative values. సో ఇంతకుముందు పాజిటివ్ కాబట్టి ప్లస్ 80 80 అని తీసుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ అంటున్నాం కాబట్టి -80 దట్ మీన్స్ మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ టౌ అంటే మైనస్ ఏ కాన్స్టెంట్ కూడా అలానే వస్తుంది టీ ప్లేస్లో టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ అంటే మైనస్ ఏ కామన్ తీస్తే టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ that is minus infinite to infinite x of minus a tau h of minus 80 plus a tau into d tau. Again gives around a tau minus a tau is equals to p anukunte minus a into d tau is equals to dp. That means d tau is equals to minus dp by a. ఇక్కడ సబ్స్టిట్యూట్ డిటి ప్లేస్లో సిమిలర్గా ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ మైనస్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు పి అన్నట్టేనా ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే మైనస్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు పి. దట్ మీన్స్ వెన్ యూ సబ్స్టిట్యూట్ మైనస్ ఇన్ఫైనైట్ లిమిట్ మైనస్ ప్లస్ కాబట్టి పి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి ప్లస్ ఇన్ఫైనైట్ అవుతుంది. నెక్స్ట్ కేసులో ప్లస్ ఇన్ఫైనైట్ ఉన్నప్పుడు ప్లస్ ఇన్ఫైనైట్ అనుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి పి ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందండి మైనస్ ఇన్ఫినిట్ అయింది. కాబట్టి లిమిట్స్ ఏమైనాయి ఇన్ఫైనైట్ టు మైనస్ ఇన్ఫినిట్ అయినాయి. నెక్స్ట్ విచ్ ఈజ్ ఎక్స్ ఆఫ్ పి -80 ఈజ్ ఈక్వల్ టు పి కూడా సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ హెచ్ ఆఫ్ -80 ఇక్కడ -80 కాబట్టి మైనస్ పి ఇంటూ మైనస్ డిపి బై ఏ. మనకు కంపల్సరీ ఎవ్రీ సిగ్నల్ అనేది ఎల్టీఐ సిస్టమ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే లీనియర్లీ టైం ఇన్వేరియంట్ కావాలంటే ఇన్పుట్లో ఎంత షిఫ్ట్ ఇస్తామో అవుట్పుట్లో కూడా సేమ్ షిఫ్ట్ రావాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 2t అని అనుకున్నాం అనుకోండి. ఇది ఎల్టీఐ సిస్టమా కానీ ఎలా చెక్ చేస్తాము ఫస్ట్ ఈ సిగ్నల్ ఇన్పుట్ని తీసుకొని ఏం చేస్తామండి సమ్ షిఫ్ట్ అనేది ఇస్తాము. అగైన్ సేమ్ షిఫ్ట్ అనేది అవుట్పుట్లో కూడా ఇస్తాం. దట్ ఈజ్ వై ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఇస్తాము. వేర్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు అయినప్పుడు వై ఆఫ్ టీ మైనస్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి ఎక్స్ ఆఫ్ 2 ఆఫ్ టీ మైనస్ టీ నాట్ దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ 2t మైనస్ 2t నాట్ అయింది. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేశారనుకోండి రెండు సేమ్ వచ్చినాయా రాలేదు. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ లీనియర్లీ టైం వేరియంట్ సిగ్నల్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తారనుకోండి వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ టీ -1 అనుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తామండి ఇన్పుట్లో షిఫ్ట్ ఇస్తాం ఈ పవర్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ -1 అనేది షిఫ్ట్ ఇస్తాం. అగైన్ సేమ్ షిఫ్ట్ వై ఆఫ్ టీలో కూడా ఇస్తే వై ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం కావాలండి ఇక టీ ప్లేస్లో టీ నాట్ కావాలంటే ఈ పవర్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ -1. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తే ఏంటండి రెండు సేమ్నే కాబట్టి ఇట్ ఈజ్ ఏ లీనియర్లీ టైమ్ ఇన్వేరియంట్ సిగ్నల్. ఇఫ్ యూ సీ హియర్ హెచ్ ఆఫ్ -80 మైనస్ పి అని అనుకున్నాం విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఆఫ్ టీ అనుకుంటే హియర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటే హెచ్ ఆఫ్ -t మైనస్ పి అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇన్పుట్లో సమ్ షిఫ్ట్ ఇచ్చాం హెచ్ ఆఫ్ -t మైనస్ టీ నాట్ సమ్ షిఫ్ట్ అనేది ఇచ్చాం -p అని వచ్చింది. సిమిలర్గా వైలల్లో కూడా సమ్ షిఫ్ట్ అప్లై చేస్తే ఇన్పుట్లో ఏమవుతుంది హెచ్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ మైనస్ పి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఆఫ్ -t ప్లస్ టీ నాట్ ప్లస్ పి అయింది. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేశారనుకోండి ఏమవుతుంది లీనియర్లీ టైం వేరియంట్ సిగ్నల్ అవుతుంది. బట్ మనకి ఏం కావాలి ఇన్వేరియంట్ కావాలి. అలాంటి కేసులో వెన్ యూ టేక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -1 అనుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది హెచ్ ఆఫ్ ఇక్కడ మైనస్ మీన్స్ ప్లస్ కదా టీ మైనస్ పి అయింది. ఇప్పుడు చెక్ చేస్తే సమ్ షిఫ్ట్ అనేది ఇచ్చాము టీ మైనస్ టీ నాట్ మైనస్ పి ఇచ్చాము. ద సేమ్ షిఫ్ట్ వై ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి హెచ్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ మైనస్ పి. నౌ both are same such that a value must be నెగిటివ్ అయితేనే ఇది లీనియర్లీ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ అవుతుంది అనమాట. సో అందుకనే ఇక్కడ -80ని ఏమనుకున్నామంటే
ప్లస్ ఏటీ అని అనుకున్నాం, ఎందుకంటే టు ఒబే దిస్ కండిషన్. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం, ప్లస్ ఇన్ఫినైట్ టు మైనస్ ఇన్ఫినైట్ ఎక్స్ ఆఫ్ పి ఇంటూ హెచ్ ఆఫ్ ఏటీ మైనస్ పి ఇంటూ -1/a ఇంటూ డిపి. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ లిమిట్స్ ప్లస్ నుంచి మైనస్ ఉన్నాయి, ఈ మైనస్ ఇక్కడ పంపించామనుకోండి మనకి ఫార్ములా ఉంది కదా, మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, ఇన్ఫినైట్ టు మైనస్ ఇన్ఫినైట్ ఒక రూల్ ఉంది. అలానే ఇక్కడ కూడా మైనస్ నుంచి ప్లస్, మైనస్ ఉన్నప్పుడు లిమిట్స్ ప్లస్ నుంచి మైనస్కి అవుతాయి అన్నమాట. అందుకే ఇక్కడ ప్లస్ టు మైనస్ ఉంటే -2 ప్లస్ అయింది, ఈ మైనస్ సింబల్ అనేది వెళ్ళిపోయింది, 1/a. నెక్స్ట్ ఇది చూసారనుకోండి, ఇది ఎలా ఉంది, హెచ్ ఆఫ్ టౌ ఎక్స్ ఆఫ్ టౌ హెచ్ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ డి టౌ ఇంటిగ్రల్ -ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఉంది. దట్ మీన్స్ టీ ప్లస్లో ఏముంది, ఏటీ ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఏటీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ ఏటీ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు y ఆఫ్ ఏటీ. దట్ మీన్స్ మళ్ళీ ఏమొచ్చిందండి, 1/a ఇంటూ y ఆఫ్ a/t. a ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ వాల్యూ పెట్టిన, a ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ వాల్యూ పెట్టిన మనకి ఏమొచ్చిందండి, సేమ్ పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 1/mod a ఇంటూ y ఆఫ్ ఏటీ ఈజ్ ది ఆన్సర్. సో హియర్ a greater than 0 అయినా లెస్ దెన్ 0 అయినా టూ సిగ్నల్స్కి సమ్ స్కేలింగ్ అప్లై చేస్తే అవుట్పుట్ ఏమొచ్చిందండి, 1/mod a ఇంటూ y ఆఫ్ ఏటీ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ కన్వల్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ అండి, ఇది ఒకటి. కన్వల్యూషన్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ సిగ్నల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆడ్ అని ప్రూవ్ చేయాలి. ఎలా అంటే మనకి ఇప్పుడు ఒక సిగ్నల్ ఆడ్ అంటున్నాము, ఇంకొక సిగ్నల్ ఈవెన్ అయితే అవుట్పుట్ ఏం కావాలి, ఆడ్ అని అంటున్నాం. సపోజ్ ఫస్ట్ కేసులో ఎక్స్ ఆఫ్ ఏటీ ఆడ్ అనుకున్నాము, హెచ్ ఆఫ్ ఏటీ ఈవెన్ అనుకున్నాం. దెన్ ఫార్ములా ఏంటంటే 1/a y ఆఫ్ ఏటీ. a ఈజ్ ఈక్వల్స్ టు -1 పెడతాం కదండి, ఆడ్ కండిషన్ ఏంటి, ఎక్స్ ఆఫ్ -t ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ. ఈవెన్కి ఏంటి, హెచ్ ఆఫ్ -t ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఆఫ్ టీ. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, a ఈజ్ ఈక్వల్స్ టు -1 పెట్టారనుకోండి, హెచ్ ఆఫ్ -t కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ -t. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కేసులో ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఆడ్ అన్నారు, అంటే ఎక్స్ ఆఫ్ -t ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, మైనస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ -t ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే హెచ్ ఆఫ్ టీ కదా, ఈవెన్ కాబట్టి క్వశ్చన్లో ఈవెన్ అన్నారు కాబట్టి ఈవెన్ అని తీసుకుని హెచ్ ఆఫ్ టీ అయింది, ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పక్కగా పెట్టేస్తే y ఆఫ్ టీ ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, y ఆఫ్ టీ, దట్ ఈస్ మైనస్ ఆఫ్ y ఆఫ్ టీ వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/a ఈజ్ ఈక్వల్స్ టు -1 కాబట్టి -1 మోడ్ అంటే మళ్ళీ +1 అవుతుంది. y ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు -1 కాబట్టి -t అయింది. దట్ మీన్స్ 1/mod -1 అంటే 1 ఇంటూ y ఆఫ్ -t. y ఆఫ్ -t ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి, మైనస్ ఆఫ్ y ఆఫ్ t. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఆడ్ ఫంక్షన్. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎక్స్ ఏటీని ఈవెన్ లాగా తీసుకోండి, హెచ్ ఆఫ్ ఏటీని ఆడ్ లాగా తీసుకోండి, దెన్ ఆల్సో వీ గెట్ ది ఆడ్ వాల్యూ యాజ్ ద y ఆఫ్ t. మీరు చెక్ చేయండి ఈ కేస్ని, చేస్తే ఏమవుతుంది, ఇది ఎక్స్ ఆఫ్ -t కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ -t. ఇది ఈవెన్ అంటే ఎక్స్ ఆఫ్ -t ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ t. ఇక్కడ ఇది ఆడ్ అన్నాం కాబట్టి హెచ్ ఆఫ్ -t ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ హెచ్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కామన్ తీస్తే ఎక్స్ ఆఫ్ t కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు y ఆఫ్ t అయింది. ఇక్కడ ఫార్ములా ఏంటి, 1/mod a అంటే 1, y ఆఫ్ -t. దట్ మీన్స్ మైనస్ ఆఫ్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ -t వచ్చింది కదా. దేర్ ఫోర్ ఆడ్, మీరు ఏది ఈవెన్ ఏది ఆడ్ అని తీసుకున్నా కూడా వి గెట్ ఓన్లీ ఆడ్ సిగ్నల్. నెక్స్ట్ ప్రాపర్టీ కన్వల్యూషన్ ఆఫ్ టూ ఆడ్స్ అన్నారు, అంటే ఎక్స్ ఆఫ్ -t కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ -t ఈజ్ ఈక్వల్స్ టు 1/-1 mod ఇంటూ
వై ఆఫ్ మైనస్ టీ. నేను టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ తీసుకొని చేస్తున్నాను. నెక్స్ట్ రెండు ఆడ్ అన్నారు కాబట్టి ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ. కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ హెచ్ ఆఫ్ టీ. మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కన్వల్యూషన్ విత్ హెచ్ అంటే వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1/mod ఆఫ్ మైనస్ 1 అంటే 1 ఇంటూ వై ఆఫ్ మైనస్ టీ. దట్ మీన్స్ వై ఆఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి, వై ఆఫ్ టీ వచ్చింది. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఈవెన్. నెక్స్ట్ మీరు ఇది చెక్ చేయండి ఎలా వస్తుంది. ఎక్స్ ఆఫ్ మైనస్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/mod ఆఫ్ మైనస్ 1 ఇంటూ వై ఆఫ్ మైనస్ టీ. ఇది ఫార్ములా. నెక్స్ట్ ఇది ఈవెన్ అన్నారు కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ, ఇది కూడా ఈవెనే కాబట్టి హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ మైనస్ టీ. రెండింటి ప్రోడక్ట్ ఏంటండి, వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ మైనస్ టీ. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఈవెన్ ఫంక్షన్.